సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 455వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం. నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము, ఆధ్యాత్మికము, రిలీజియన్ వర్సెస్ స్పిరిచువాలిటీ, ఈ రెండు కూడా వేరండి. రెండు ఒకటి అని భావిస్తున్నాము. దానివల్ల మనలో ఆధ్యాత్మిక చైతన్యం అనేది రాకపోవడానికి ఈ యొక్క అజ్ఞానమే కారణం అండి. ఈ యొక్క విషయాన్ని ఇంత స్పష్టంగా ఇప్పటి వరకు కూడా మీకు ఎవరు తెలియచేయలేదు. భగవంతుడే తెలియచేస్తున్నాడు. ఈ యొక్క శ్రీమద్ భగవద్గీతలో ఉన్న జ్ఞానము 100% ఆధ్యాత్మికము. అధ్యాత్మ విద్యా విద్యానామన్న పంక్తిని మనం విస్మరించాము. సర్వ విద్యలలోకి నేను బోధించే విద్య ఆధ్యాత్మిక విద్య. ఆధ్యాత్మిక విద్య అంటే 4 కోణాల్లో మనం అర్థం చేసుకున్నప్పుడే ఆధ్యాత్మిక విద్య అంటారు. ఒకటి, నేను ఎవరిని అంటే ఆత్మ విద్య. నా తండ్రి ఎవరు ఆధ్యాత్మిక జగత్తులో, ఆత్మకి తండ్రి ఎవరు, పరమాత్మ విద్య. మూడవది, ఈ సృష్టి చక్రములో ఆత్మలు ఏ విధంగా పరిభ్రమిస్తాయి, భ్రమణం చేస్తాయి, సత్యత్రేత ద్వాపర కలి అనేటువంటి కాలచక్రములో. అదేవిధంగా పరమాత్మ ఏ సమయంలో సృష్టి మీద అవతరిస్తాడు, ఈ యొక్క విషయాన్ని చెప్పేటువంటి కాలచక్రం యొక్క విద్య. నాలుగవది, కర్మల గుహ్యగతి, కర్మ సిద్ధాంతము. దాని ఆధారంగా మనలో శ్రేష్టమైనటువంటి కర్మలు చెయ్యాలనేటువంటి ఒక దృఢమైన కాంక్ష ఏర్పడుతుంది. ఎందుకంటే చెడు కర్మల ద్వారా, భ్రష్ట కర్మల ద్వారా, పాప కర్మల ద్వారా మన ఆత్మ ఇప్పటికే ఏమైపోయిందంటే తమో ప్రధాన సంస్కారాలతో నిండిపోయింది. కాబట్టి మనం సాత్విక సంస్కారాలు తెచ్చుకోవాలి అంటే దానికి మూలాధారము శ్రేష్టమైనటువంటి కర్మలు. అర్థమైందండి? సో ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క బ్యాక్గ్రౌండ్తోని మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. మనం మామూలుగా భక్తి మార్గంలో భక్తి మార్గం అంటే ధార్మిక మార్గము, భౌతిక మార్గము, స్థూల మార్గము, ఈ రెండు భౌతిక చర్మనేత్రాలతో మనం చూసేటువంటి మార్గము. అందులో గతి, సద్గతి, దుర్గతి అన్న 3 పదాలు వాడుతుంటాం. మనకు తెలుసు, నీ గతి లేదయ్యా, సద్గతి రాదయ్యా, నన్ను దుర్గతిలో ఉన్నావు, ఇలాంటి పదాలు వాడుతుంటాం. కానీ సత్యమైన అర్థం ఏమిటి? గతి అంటే ఏమిటి? దుర్గతి అంటే ఏమిటి? సద్గతి అంటే ఏమిటి? ఇది మనకి ధార్మిక కోణంలో అంతగా స్పష్టత లభించలేదు. ఇది కేవలం ఆధ్యాత్మిక దృష్టికోణంలోనే అర్థం చేసుకున్నప్పుడే ఈ 3 పదాల యొక్క ఖచ్చితమైన, సత్యమైన, సంపూర్ణమైన నిర్వచనం మనకి లభిస్తుంది. ఒకటి, గతి అంటే ఏంటంటే మన ఇంటికి వెళ్ళిపోవడం, గమ్యము. ఈ శరీరాన్ని చాలించిన వెంటనే మనం ఎక్కడికి వెళ్తామండి? ముక్తి ధామము అంటారు. దాన్నే నిర్వాణ ధామము, అమరధామము, పరంధామము అంటారు. దీన్ని అక్కడికి వెళ్ళడం అనేది గతి. ఈ గతి కోసం మనం ఏమీ ప్రయత్నం చేయక్కర్లేదండి. ఎందుకంటే చనిపోయిన ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్తాడు. తర్వాత మళ్ళీ ఆ సృష్టిలో ప్రవేశించి శ్రేష్టమైన జన్మలు పొందేటువంటి సత్యత్రేతాయుగాల్లో రావాలి అంటే మనం ఏం చేయాలి? మనం పురుషార్థం చేయాలి. ఎందుకంటే చనిపోయిన ప్రతి ఒక్కడు అక్కడ గతిలోకి వెళతాడు. దాన్ని ముక్తావస్థ. ముక్త అంటే శరీరం దొరకనటువంటి అవస్థ అనమాట. అక్కడ అలాగే ఉంటాడు, పరంధామంలోనే ఉంటాడు. ఎప్పుడొస్తారో మళ్ళీ వాళ్ళ సంస్కారాలు మ్యాచ్ అయ్యే శరీరం, అక్కడ శరీరాలు ఉండే యుగం అనమాట. అది కలియుగం కావచ్చు, ద్వాపర యుగం కావచ్చు. ఆ మ్యాచ్ అయ్యేటువంటి సంస్కారాలకు అనుగుణంగా వచ్చేటువంటి శరీరం దొరికినప్పుడు మళ్ళీ ఆ యుగంలో అటువంటి జన్మలు వాళ్ళు పొందుతారు. అంతవరకు గతి. గతి అంటే ముక్తి. సద్గతి అంటే ఏంటంటే సత్యమైన గతి అన్నాం చూసారా? రాబోయేటువంటి సత్యయుగం రాబోతున్నది. కృతయుగము అంటున్నారు. అర్థమైందండి? గోల్డెన్ ఏజ్ అంటున్నారు, స్వర్గము అంటున్నారు, బ్రహ్మ పగలు అంటున్నాడు ఈ సత్య త్రేతాయుగాలైనటువంటి అరకల్పాన్ని. సో సత్యయుగములో శ్రేష్టమైన జన్మలు పొందడం అనేటువంటి లక్ష్యం ఎవరైతే పెట్టుకుంటారో, దానికోసం పుణ్యం పురుషార్థం చేస్తారో వాళ్ళకి సద్గతి లభిస్తుంది. సద్గతి అంటే సత్య త్రేతాయుగాల్లో జన్మ పొందటం, శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని పొందటం. అర్థమైందండి?
గతి సద్గతి అర్థమైంది. ఇప్పుడు దుర్గతి అంటే ఏమిటి? ఇప్పుడు మనం ఏమి పట్టించుకోవడం లేదు, నాకు ఆధ్యాత్మికత అక్కర్లేదు, భగవంతుడు అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు, ఆత్మజ్ఞానం అక్కర్లేదు, ఏమీ నాకు అవసరం లేదు, కేవలం ఈ భౌతిక సుఖాలే నాకు అద్భుతంగా అనిపిస్తున్నాయి, ఇదే స్వర్గ తుల్యంగా ఉన్నాయి, ఈ జీవితం సరిపోతుంది, ఇంకా ఇంతకంటే నేను నాకు బెటర్ జ్ఞానం బెటర్ జన్మలు అవసరం లేదు, తర్వాత చనిపోయిన తర్వాత ఏమవుతుందో ఏమైనా అవనివ్వండి, నాకు దానితో సంబంధం లేదు, ఇప్పుడే ఈ భౌతిక సామ్రాజ్యంలోనే నేను ఈ యొక్క స్వర్గాన్ని నిర్మించుకుని ఉన్నాను, ఆ విధంగా ఇంద్రియ సుఖాలని పరిపూర్ణంగా అనుభవం చేస్తున్నాను, మంచి పదవిలో ఉన్నాను, శక్తిశాలి పదవిలో ఉన్నాను, అర్థమైందని ఎన్నో బంగళాలు ఉన్నాయి, ఎన్నో హై అండ్ కార్లు ఉన్నాయి, పెద్ద పదవిలో ఉన్నాను, ఎంతో మందితో సంబంధాలు నాకు పెద్ద పెద్ద సంబంధాల్లో ఉన్నాయి, నా పిల్లలంతా ఎక్కడో చాలా పై చదువుల్లో ఉన్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు, ఇంతకంటే నాకేం కావాలి అని ఎటువంటి ఆధ్యాత్మిక కోణంలో ఎటువంటి ప్రయత్నం చేయని వాళ్ళు, అర్థమైందండి, ఆత్మజ్ఞానం పొందనటువంటి వాళ్ళు, ఆత్మలో ఉన్నటువంటి కుళ్ళుని కడుక్కోనటువంటి వాళ్ళు దుర్గతి చెందుతారు. దుర్గతి అంటే ద్వాపర కలియుగాల్లో జన్మ తీసుకోవడం అనేది దుర్గతి, సత్యత్రేతాయుగాల్లో జన్మ పొందడం అనేది సద్గతి. అర్థమైందండి, గతి సద్గతి దుర్గతి. ఈ విషయం మనకి ధార్మిక కోణంలో కేవలం పదాలు వింటాం, ఓకే ఏదో చెప్తారు, ఓకే ఓకే అంటాం, ఎందుకంటే అక్కడ 100% అంధవిశ్వాస మార్గంలో వెళుతున్నాం కాబట్టి అక్కడ ఏదైనా కూడా ఎవరు చెప్పినా కూడా అక్కడికక్కడ సర్దుకుంటాం తప్ప దాని లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చెయ్యము. ఇక్కడితో ఆ విషయాన్ని ముగించుకొని మనం గత ఎపిసోడ్లో మనం ఉపనిషత్తు మంత్రాన్ని చర్చించుకున్నాము. ఈ ఎపిసోడ్లో మనం ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకాన్ని, ఆ శ్లోకం యొక్క లోతైన తత్వాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఎందులోదంటే 15వ అధ్యాయం అండి. 15వ అధ్యాయం అంటే పురుషోత్తమ ప్రాప్తి యోగము. ఇందులో 5వ శ్లోకాన్ని తీసుకోబోతున్నాం. 15వ అధ్యాయంలో మొదటి 4 శ్లోకాల్లో మీరు చూసినట్లయితే ఒక వృక్షము గురించి, కల్పవృక్షము అదే ఒక వృక్షం గురించి వర్ణించడం జరుగుతుంది. అది కూడా రాబోయే ఎపిసోడ్స్లో మనం చర్చించుకోబోతున్నాం. మొత్తం వృక్షం అంతా కూడా ఈ సమస్త భూమండలము అంటాడు. బీజరూపుడు పరమాత్మ అంటాడు. అది తిరగబడ్డ వృక్షం లాగా చూపిస్తాడు. అర్థమైందండి. సో ఈ వృక్షం యొక్క జ్ఞానం 1, 2, 3, 4 శ్లోకాల్లో వర్ణిస్తూ ఏమంటాడంటే, మనము అత్యున్నతమైనటువంటి స్థానాన్ని మనం పొందాలి అంటే పరమ పదము అంటాడు. ఈ పరమ పదము పొందాలి అంటే నాకుండవలసినటువంటి లక్షణాలు ఏమిటి? అర్థమైందండి. 15వ అధ్యాయంలో మొదటి శ్లోకం, జస్ట్ ఊరికే ఆ ఒక్క శ్లోకం మాత్రం చెప్తాను, మీరు చదువుకునే వాళ్ళు చదువుకోండి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. 15లో 1, 2, 3, 4. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి శ్లోకము 5వ శ్లోకం మనం డీల్ చేస్తున్నాం ఈ యొక్క ఎపిసోడ్లో. సో ముందుగా మీకు ఇక్కడ తిరగబడ్డ వృక్షం అని చెప్పి చెప్తారు, శాస్త్రాల్లో కూడా ఉంది, గీతలో కూడా. ఊర్ధ్వమూలం అధశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాన్ని యస్తం వేదస వేదవిత్ అంటాడు. అంటే వేదవిత్ అంటే ఏంటి? మొత్తం అన్నీ ఎవరు తెలుసుకున్నాడంట? సమస్త, అంటే బీజముతో సహా ఆఖరి కొమ్మ రెమ్మ అంతవరకు, ఆకు వరకు మొత్తం అంతా తెలుసుకున్న వాడికి సర్వము వృక్షం యొక్క జ్ఞానం ఉంటుంది. వృక్షం యొక్క ఆది మధ్య అంతిమం అన్నమాట. అది ఊర్ధ్వలోకం. అధశాఖం అంటే తిరగబడ్డ రావి చెట్టు. అర్థమైందండి. అంటే మూలం ఎక్కడుంటుంది? పైన ఉంటుంది. చెట్టు ఏమో ఆకులు అవన్నీ కొమ్మలు అన్ని కింద ఉంటాయి. దీని విషయం మనం డీటెయిల్డ్గా తర్వాత మనం చూద్దాం. 1, 2, 3, 4. ఇప్పుడు ఈ యొక్క పరమ పదము అత్యున్నతమైనటువంటి స్థానం, అంటే ముక్తి ధామం అని చెప్పాను చూసారా, అది పరంధామము అంటారు. ఆత్మలు పరమాత్మ ఉండేటువంటి స్థానము. రెండవది పరమధామ పరమ పదములో రెండవది ఏంటంటే సత్యయుగము. అర్థమైందండి. అతి త్వరలోనే ఈ యొక్క యుగం అనేది రెన్యూ కాబడుతుంది, నవీకరించబడుతోంది. ఇప్పుడు కలియుగం స్థానంలో సత్యయుగం రాబోతున్నది. సో అక్కడ శ్రేష్టమైన జన్మలు పొందడం కూడా అది పరమ పదం కిందనే వస్తుంది. ఇప్పుడు పరమ పదములోకి మనం పరమపదాన్ని అటువంటి స్థాయికి చేరుకోవాలి అంటే మనకి 5 లక్షణాలు ఉండాలని చెప్తున్నాడు ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకంలో. 5 లక్షణాలు కానీ మీరు తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా, ఇది భగవాన్ వాచ కాబట్టి, భగవంతుడు పరమ సత్యం అన్నప్పుడు భగవంతుడి మాటలు కూడా పరమ సత్యమే. అంటే కాబట్టి దృఢ విశ్వాసం ఉండాలి. అందుకని గీతలో సాత్విక ధృతి అంటాడు. 18వ అధ్యాయంలో చెప్పాడు సాత్విక ధృతి, రాజసిక ధృతి, తామసిక ధృతి అని వస్తాయి. అర్థమైంది. ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియా
యోగేన అవ్యభిచారేణ ఆ, ధృతి సా పార్థ సాత్వికి అంట, అవ్యభిచారి ధృతి అంట. భగవంతుడు ఒక్కడే, దాని మీద ఎటువంటి సంశయము లేదు. అర్థమైందండి? పరమాత్మ ఒక్కడే. ఈ యొక్క విషయాన్ని మీకు అర్థం కాకపోతే భగవద్గీత నుంచి బయటికి వెళ్ళిపోయినట్టే లెక్క. మీరు భగవద్గీతలో లేరు. భలే మీరు భగవద్గీత శ్లోకాలు చెప్పొచ్చు, భగవద్గీత మీద వందల కొద్ది వేల కొద్ది ప్రవచనాలు చెప్పొచ్చు, కానీ భగవంతుడు ఒక్కడే అన్న సత్యాన్ని కానీ మీరు గుర్తించకపోయినట్లయితే మీరు భగవద్గీతలో లేరు. భగవద్గీత మీ జీవితంలో మీరు అనుభవంలోకి తీసుకుని రాలేరు. భగవద్గీతని మనం జీవించాలి. భగవంతుడి యొక్క మహావాక్యాలు కేవలం పోగు చేసుకోవడం కోసం కాదు. ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏంది, బ్యాంకులో ప్రతిరోజు 10,000 5,000 వస్తున్నాయి, నెలకి ₹1,00,000 జీతం వస్తుంది, పెన్షన్ వస్తుంది, అన్ని జమ చేసుకుంటున్నాం, వ్యాపారంలో లక్షలు వస్తున్నాయి, పోగు చేసుకుంటున్నాం, ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకుంటున్నాం. అది దానివల్ల ఉపయోగం లేదు. అది ఖర్చు పెట్టుకుంటే ఆనందం వస్తుంది. ఎప్పుడైతే మనం ఏదో వస్తువు కొందామనుకుంటున్నాం, అది కొన్నామనుకోండి, ఆ వస్తువు ద్వారా మనకు వచ్చేటువంటి ఆనందము అది వస్తుంది. కొనకుండా ఊరికనే నాకు ఒక 50 కోట్లు ఉన్నాయండి అకౌంట్లో, కానీ నేను ₹1 కూడా వాడను అంటే, అలాంటి పరిస్థితే వర్తమానంలో మన ధార్మిక జగత్తులో మనం చూస్తున్నామండి. ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ శ్లోకాన్ని వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 15వ అధ్యాయంలోని 5వ శ్లోకం ఏమిటా 5 లక్షణాలు ఏంటో చూద్దాం. నిర్మాణ మోహ జిత సంగదోష అధ్యాత్మ నిత్య. 3వది వినివృత్త కామ గచ్చంత్యమూఢ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంత్యమూఢ పదం అవ్యయం. తత్ అంటే అదనమాట, ఆ పరమ పదాన్ని చేరుకుంటాడు. ఈ 5 లక్షణాలు ఏంటో చూద్దాం. 1 నిర్మాణ మోహ. నిర్మాణ మోహ అంటే ఏంటి? మాన అంటే ఏంటంటే అహంకారం అండి. అభిమాన, అక్కడ మాన వచ్చింది సార్, అభిమాన అహంకారం. ఇగో, ఈ జీవో, నేను చాలా గొప్పవాడిని. దీనికి బీజం ఏమిటి? ఈ మానవుకి అభిమానానికి బీజం ఏమిటి? దేహాభిమానానికి బీజం ఏమిటి? నేను దేహము అన్నటువంటి అజ్ఞానములో జీవితాన్ని గడపటం. అర్థమైందండి? భగవంతుడు ఏమన్నాడు? నేను ఆత్మ, ఈ శరీరము నాది అంటే జ్ఞాని. గీతలో 13వ అధ్యాయంలోని 2వ శ్లోకంలో చెప్తాడు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోహ జ్ఞానం క్షేత్రజ్ఞయోహ జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ. నా అభిప్రాయం, భగవంతుడు అంటున్నాడు, నా అభిప్రాయం. భగవాను వాచ. క్షేత్రము క్షేత్రజ్ఞుడు రెండు వేరు. క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ, అవినాశి ఆత్మ, వజ్రతుల్యమైన ఆత్మ. అర్థమైందండి? ఈ విధంగా క్షేత్రం అంటే ఒక వినాశి శరీరము, వినాశి శరీరానికి యజమాని అవినాశి ఆత్మ. అర్థమైందండి? సో ఈ విధంగా ఈ నేను దేహం అనేటువంటి రాంగ్ రూట్ లో మనం వెళుతున్నాం. ప్రపంచం అంతా అలాగే వెళుతుంది. అందుకనే భగవంతుడు సృష్టి మీద అవతరించి ఫస్ట్ లెసన్ మనకి ఏం చెప్తున్నాడు? నువ్వు ఎవరివో తెలుసుకోనైనా, ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు మీకు, అటువంటి అనుభూతి కూడా చేయించలేదు. నేను ప్రత్యక్షంగా ఆ ఒక్క కరెక్షన్ ఇవ్వడానికి వచ్చాను. ఆ ఒక్క కరెక్షన్ కానీ మీరు అర్థం చేసుకుంటే మొత్తం సమూలంగా 574 శ్లోకాలు శ్రీ భగవాను వాచ ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ఎందుకంటే నేను దేహం అనేటువంటి దాంట్లో భగవంతుడు ఎక్కడ ఇమడడండి. భగవంతుడేమో నిరాకారుడు, మీరేమో సాకారము. సాకారము నిరాకారం ఎలా కలుస్తుంది? నిరాకారము కలుస్తుంది, సాకారము కలుస్తుంది. లౌకికంలో భౌతిక ప్రపంచంలో తండ్రి బిడ్డలు కలుస్తారు, భార్య బిడ్డలు ఇద్దరు సాకారంలో ఉన్నారు కాబట్టి మాట్లాడుకుంటారు, అన్నదమ్ములు మాట్లాడుకుంటారు, డాక్టర్ పేషెంట్ మాట్లాడుకుంటారు, స్టూడెంట్ టీచర్ మాట్లాడుకుంటారు, ఇద్దరు సాకారంలో ఉన్నారు. ఇదే విధంగా ఆత్మగా అనుభవం చేసినప్పుడే నిరాకారంలో ఉన్న పరమాత్మని మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. ఇది సీక్రెట్ అన్నమాట. అందుకనే నిర్మాణ మోహ అంటే ఏంటి? మాన అభిమానాలు లేకపోవటము. నీ అని పెట్టాడు కదా, నిర్మాణ మోహ మొదటి లక్షణం. దీంట్లోనే అండి 13వ అధ్యాయంలో 7, 8, 9, 10, 11 కూడా రాసుకోండి. 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 7, 8, 9, 10, 11 అందులో సుమారు 20 జ్ఞానం యొక్క 20 లక్షణాలు చెప్తాడు. జ్ఞాని అంటే ఉండవలసిన లక్షణాలు ఏమిటి అని చెప్తాడు. అందులో కూడా ఏం చెప్తాడు? అమానిత్వం, అదంబిత్వం ఆ విధంగా వస్తుంది. అహింస, శాంతి, మార్జవం అని. ఇక్కడ ఫస్ట్ లక్షణం ఏం చెప్పాడండి? అమానిత్వం.
ఏం అమానిత్వం అంటే ఏంటంటే ఈ అభిమానం ఉండకూడదంట. దురభిమానం అంటారు దాన్ని. నేను దేహం అనుకోవడం అంటే దురభిమానం అంటాడు. అర్థమైందండి. సో మానవం అంటే వినయం అన్నమాట. అహంకారానికి ఆపోజిట్ ఏంటంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యస్త్రి 5వ అధ్యాయం 18వ శ్లోకం వినయం అనే పదం వస్తుంది. వినయ విధేయతలు, హ్యూమిలిటీ అంటారు ఇంగ్లీష్ లో. అది అన్నమాట. ఎప్పుడు వస్తుంది అది? ఆత్మ అనుభవం ద్వారా మాత్రమే మనకు ఆ హ్యూమిలిటీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో మొదటి లక్షణం అర్థమైంది. అది నిర్మాణ మోహ. మోహం అంటే నేను, దేహము, దైహిక సంబంధాలు, దైహిక వస్తువులు, అర్థమైందండి. దైహికంగా ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు అన్నిటి మీద మోహం అన్నమాట. దాన్ని తొలగించుకోవాలి అంటాడు మొదటి లక్షణం, నిర్మాణ మోహ. తర్వాత ఏం చెప్పాడు? జిత సంఘ దోష అన్నాడు. ఈ సంఘ అంటే ఏమిటి? సంఘ అంటే ఆసక్తి, సంఘ అంటే కనెక్షన్. జిత సంఘ, జిత అంటే జయించాలంట. దోష, ఈ దోషమైన సాంగత్యం అంట. దోషమైన సాంగత్యం అంటే దీంతోనే కనెక్ట్ అవుతుంది. నిర్మాణ మోహాల వారు చెప్పుకున్నాం చూసారా. నేను దేహం అంటే దేహముతో సంఘ, దేహముతో ఎప్పుడైతే సంఘ అంటే ఆసక్తి, ఆ కనెక్షన్ కుదిరిందా విషయ వికారాల వలయంలో పడిపోతాం. కామ క్రోధ లోభ మోహ అహంకారాలనే పంచవికారాల వలయంలో కూరుకుపోతాం. ఇంక అక్కడి నుంచి బయటికి రాలేము. ఎందుకంటే అవి ఇంద్రియ సుఖాలకి దారితీస్తోంది. ఇంద్రియ సుఖాలు అద్భుతము. నేను దేవం అనుకున్న వాడికి ఇంద్రియ సుఖాలు అద్భుతం, ఇదే ప్రపంచం, ఇదే స్వర్గం అనుకుంటాడు. అందుకని 2వ అధ్యాయంలోని 62, 63వ శ్లోకాన్ని మీకు తీసుకెళ్తాను అక్కడికి. అక్కడ కూడా సంఘ అనే పదం ఉంది. ఇక్కడ జిత సంఘ దోష అన్నాడు. ఎందుకు దోష అంటున్నాడు? అర్థమైందండి. నేను దేహం అనుకోవడం నంబర్ 1 దోషము. నేను ఈ విధంగా వస్తు వైభవాలు, నా పెద్ద బంగళా ఉంది, నా కార్లు ఉన్నాయి, పెద్ద పదవి ఉంది, సంబంధాలు ఉన్నాయి, అర్థమైందండి, పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారు, బాగా ధనం సమృద్ధిగా ఉంది, ఎటువంటి లోటు లేదు, ఆ సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి, ఎంతో మంది నన్ను కీర్తి పురస్కారాలతో సత్కరించారు. ఇవన్నీ కూడా దీన్ని జయించమంటున్నాడు. ఇవన్నీ దోషమే అంటున్నాడు. ఎందుకంటే భగవంతుడికి కావలసింది నీ ఒక్క జన్మ ఇంద్రియ సుఖాలతో నింపడానికి కాదని. దానికోసం భగవంతుడు రావక్కర్లే. మీకు ఇంద్రియ సుఖాలతో పూర్తిగా నింపి మీ విషయ వికారాల్లో ఇంకా తోసి మిమ్మల్ని పాడు చేయడం కోసం భగవంతుడు రావసం లేదండి. భగవంతుడు మీరు ఎక్కడ రాంగ్ రూట్లో వెళ్ళారో ఆ రాంగ్ రూట్ నుంచి రైట్ రూట్లోకి తీసుకుని రావడానికి కదా. ఏమన్నాడు అక్కడ? ధర్మ సంస్థాపనార్థ. ఎప్పుడైతే అధర్మం పెంచుబడిపోతుందో, ధర్మం కుళ్ళిపోతుందో అప్పుడు కదా నేను వస్తానన్నాడు. వాళ్ళు ఆ కర్తవ్యం చేయాలి కదా పరమాత్మ. ఇక్కడేమన్నాడు? 2వ అధ్యాయం 62, 63 చూడండి. ధ్యాయతే విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే. ఇక్కడ సంఘ అని వచ్చింది. విషయ వికారాల వలయములోకి ఆ సంఘ, కామ క్రోధ లోభము అహంకారం, ఇవన్నీ కామము క్రోధము లోభము, ఈ 3 కూడా నరకానికి ద్వారాలు అని ఎన్నిసార్లు చెప్పుకున్నాం మనం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మన. క్లియర్ గా చెప్పాడు కదా. నాశనం ఆత్మన, ఆత్మ నాశనం అయిపోతుంది అన్నాడు. ఇప్పటికే నాశనం అయిపోయింది, ఇంకా అలాగే మార్గంలో నడుస్తాను, ఇంకా నాశనం అయిపోనుండి ఆత్మ పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత శరీరాన్ని తలించామనుకోండి, అటువంటి స్థితిలో మన జీవితం బాగుంటుందా చెప్పండి? అదే తమో ప్రధాన స్థితికి వచ్చినటువంటి ఆత్మని, అది కుళ్ళిపోయినటువంటి ఆత్మని దాన్ని బాగు చేసుకోవాలి. కానీ అందుకని ఇక్కడ ఏమన్నాడు? జిత సంఘ దోష. దీన్ని జయించవయ్యా బాబు. ఈ ఒక్క జన్మకి మాత్రమే పనికొచ్చే విషయాల మీద నీ ఎంటైర్ ఫోకస్ పెడుతున్నావు. మొత్తం కాలచక్రంలో 84 జన్మలు ఉన్నాయి నీకు. సత్యయుగము, త్రేతాయుగము, ఈ 2 కలిపితే 20 జన్మలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి వజ్ర సమానమైన జన్మ, ఇప్పుడున్న బ్రాహ్మణ జన్మ, 21 జన్మలు నువ్వు అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందేటువంటి సౌఖ్యాన్ని, ఏమన్నా సంపూర్ణ ఆరోగ్యాన్ని, స్పష్టమైనటువంటి జీవితాన్ని, ఖచ్చితమైనటువంటి సాత్విక ప్రధాన జీవితాన్ని, త్రిగుణాతీత జీవితాన్ని పొందేటువంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టుకొని ఏ ఒక్క జన్మకి మరి పరిమితం కాబట్టి దానికోసమే 24 గంటలు వెచ్చిస్తున్నావా, 1440 నిమిషాలు వెచ్చిస్తున్నావా, జీవితకాలం వెచ్చిస్తున్నావా? నాయనా, ఇప్పటి వరకు చేసావు, ఇక్కడ నుంచి నువ్వు దాన్ని జయించాలి. ఆత్మ మీద నీ ఫోకస్ ఉండాలి. అర్థమైందండి? జిత సంఘ దోష అంటే అది, అంత అర్థం ఉంది అందులో. 3వది, ఇది ఎక్కడి నుంచి వస్తోంది? అధ్యాత్మ నిత్య అన్నాడు. అధ్యాత్మ నిత్య అండర్లైన్ చేసుకోండి. ఇవన్నీ రావాలంటే ఊరికనే రాదు నాయనా. నీవు ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలి. నిత్యము ఆధ్యాత్మిక జ్ఞానములోనే మునిగి తేలుతూ ఉండాలి. అంటే నిరంతరము నీ ఫోకస్ అనమాట. నేను శరీరం కాదు, నేను ఆత్మని, నేను ఆత్మని, నేను ఆత్మని, నేను ఈ భౌతిక శరీరం కాదు, నేను పవిత్రమైన ఆత్మని, నేను శాంతి స్వరూపమైన ఆత్మని, దివ్య గుణాలతో
నిండినటువంటి ఆత్మని భగవంతుడు 16 అధ్యాయంలో మొదటి 3 శ్లోకాల్లో 26 దివ్య గుణాలతో నిన్ను పుట్టించాను అని చెప్తాడు. భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత 13 అధ్యాయంలోని 3వ శ్లోకంలోని 6వ పంక్తి. అందుకని అర్థం చేయాలి, భగవంతుడు ఏమంటున్నాడు, ఎప్పుడు ఈ గుణాలు మర్చిపోయావు, పైన దేహభ్రాంతి, దేహాలు మార్చుకుంటూ అలా లేయర్స్ ఏర్పడిపోయి నీ ఉన్న ఒరిజినల్ గుణాలు మర్చిపోయావు. మళ్ళీ ఇప్పుడు ఒరిజినల్ గుణాలు మనకి మళ్ళీ అనుభూతిలోకి రావాలి, ఉనికిలోకి రావాలి అంటే నువ్వేం చెయ్యాలి, పైన ఉన్న లేయర్లన్నీ కట్ చేసుకోవాలి. నేను దేహం అన్న లేయర్ని కట్ చేసుకోవాలి. నేను దేహం కాదు. ఎవరు ప్రపంచంలో ఎంత గొప్ప పండితుడైనా మీరు దేహం అంటే ఒప్పుకోడండి. ఎవరు చెప్తారు, ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? మీరు దేహం అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? నా ఒంట్లో బాగోలేదు, నా కంట్లో నలుసు, నా మోకాళ్ళ చిప్పలు అరిగిపోయాయి, నా నడువు నొప్పి, నా భుజాలు నొప్పి, నా కడుపు నొప్పి అంటే మీరెవరు? నా ఒంట్లో బాగోలేదు మీరెవరు? అదే గీతలో ఎన్నో శ్లోకాలు, 46 శ్లోకాలు నేను స్టడీ చేశాను దాని మీద. 2వ అధ్యాయంలో 30 శ్లోకాలు ఉన్నాయి, 13వ అధ్యాయంలో ఉన్నాయి, 15వ అధ్యాయంలో ఉన్నాయి. అర్థమైందండి? అందుకనే భగవంతుడు చెప్పిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతము నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి. అందుకని ఆ యొక్క స్థితిలో అటువంటి జ్ఞానాన్ని నువ్వు నెమరు వేసుకుంటూ ఆధ్యాత్మిక స్థితిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉంటే ఆధ్యాత్మికం మన జీవితంలో ఎంటర్ అవుతేనండి మెల్లిమెల్లిగా మన భౌతికం తగ్గుతుందండి. ఆధ్యాత్మికం వెళితే భౌతికం తగ్గుతుంది. భౌతికం చీకటి భౌతికం అంటే చీకటి కుదరదు కదా. ఒక్కసారి స్విచ్ ఆన్ చేసామనుకోండి, ట్యూబ్లైట్ ఆన్ చేసాం, ఒక్కసారి చీకటి పోయింది. అర్థమైందండి? ఈ భౌతికం పోవాలంటే అభౌతికం అంటే ఆధ్యాత్మికం ఎంటర్ అవ్వాలి. అదనమాట విషయం. అక్కడ అధ్యాత్మ నిత్య అన్నాడు. నిత్యము ఇదేదో 5 నిమిషాలు. ఎందుకంటే భౌతికములో మనం 5 నిమిషాలు 10 నిమిషాలు, ఒక రోజో 2 రోజులో 30 రోజులు 40 రోజుల్లో తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఏది చేసినా భక్తి పరంగా మనం లిమిటెడ్గా ఒక ప్రతిరోజు పూజ 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట చేస్తాం. తర్వాత మళ్ళీ మర్చిపోతాం. తర్వాత వారానికి ఒకసారి గుడికి వెళ్తాం, మేబీ ఒక 2 గంటలు 3 గంటలు ఆ పనిలో ఉంటాం. సత్సంగానికి వెళతాం, 2 గంటలు 3 గంటలు వింటాం. ఒక తీర్థయాత్రకు వెళతాం, మేబీ 10 రోజులు 20 రోజులు 30 రోజులు 40 రోజులు. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షకు వెళుతున్నా 40 రోజులు ఖచ్చితంగా. అలాగే ఇప్పుడు శ్రావణ మాస వ్రతము, ధనుర్మాస వ్రతము, లేకపోతే కార్తీక మాస వ్రతము, నోములు, ఇవన్నీ లిమిటెడ్ పీరియడ్ తర్వాత అయిపోతుంది, కట్ చేసి మనం మర్చిపోతాం. అందుకని ఇక్కడ నిత్య అన్న పదం భగవంతుడు వాడాడు. నిత్య, సదా, సతతం, ఈ విధంగా 26 శ్లోకాల్లో ఈ 3 పదాలు ఉన్నాయి. నాయన, నాతో సంబంధం నువ్వు అర్థం చేసుకుంటే, నా మాధుర్యాన్ని రుచి చూస్తే, నా నుండి నీవు పొందే ప్రాప్తుల్ని అర్థం చేసుకుంటే నీవు నన్ను విడిచిపెట్టవురా నాయనా. నా నుండి ఏమొస్తుందో నీకు అర్థం కాలేదు ఇప్పటిదాకా. ఎందుకంటే నువ్వు భౌతికంలో ఉన్నా, నేను అభౌతికంలో ఉన్నాను. భౌతికం అభౌతికం, సాకారము నిరాకారము కనెక్ట్ అవ్వటంలే. అర్థమైందండి? అందుకనే భగవంతుడు ఏమంటున్నాడంటే, నాయన ఆధ్యాత్మిక జ్ఞానము నిత్యము నీ బుద్ధిలో తిరుగాడుతుండాలి. నిర్మాణ మోహ జిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామ అన్నాడు. వినివృత్త కామ అంటే ఏంటి? కామ అంటే నేనేం చెప్పాను మీకు ఇప్పటికే ఎన్నోసార్లు, కామ అనే పదం వచ్చింది. కామ అంటే కామ వికారము. మనిషిని పతితము చేసేది నంబర్ 1 వికారము కామము. పంచవికారాలలో ఫస్ట్ వికారము కామము. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం. కామ అంటే 2 వస్తాయి. ఒకటి ఏమో లైంగిక వాంఛలు, రెండవది ఏంటంటే ఇంద్రియ సుఖాలను అనుభవం చేయడానికి అవసరమైన సాధనాలను సమకూర్చుకునేటువంటి ప్రయత్నం అన్నమాట. అటువంటి దాంట్లో మీ యొక్క జీవితాన్ని గడపటము. కామనలు అంటే కోరికలు, అంటే దాని కొరకు ధనము కావాలి, ధనము సంపాదించాలనే కోరిక. దాని మీదనే భలే సంపాదించండి, కానీ అదే జీవిత పరమ గమ్యము కాదండి. ఈ విషయాన్ని తెలుసుకోండి. అది కేవలం మన శరీరాన్ని నిలబడడానికి మనం రోడ్డు మీద అడుక్కోమని చెప్పలేదు భగవంతుడు. మనను సత్యంగా మన జీవితాన్ని పొట్ట పోషించుకోవడానికి మన యొక్క ఉద్యోగ ధర్మం, వ్యాపారం చేసుకోమన్నాడు. అది నీతిగా చేయమని చెప్పాడు. సంస్కార పరివర్తన చేసుకోమని చెప్పాడు. ఆత్మని శుద్ధం చేసుకోమని చెప్పాడు. అర్థమైందండి? ఇక్కడ వినివృత్త కామ అంటే అది. అటువంటి కామనలు విషయ వికారాల వలయములో చిక్కుకున్న ఈ కామలు, పంచ వికారాల వలయం నుండి నీవు బయటకు వచ్చేసేరా నాయనా. కామనల నుంచి బయటికి రా, దాన్ని కూడా తప్పించుకో. ఎన్ని చెప్పాడంటే, నిర్మాణ మోహ జిత సంగ దోష వినివృత్త అధ్యాత్మ నిత్య వినివృత్త కామ.
ఈ 4 వచ్చేసారు. 5వది ముఖ్యం ఏంటంటే సుఖ దుఃఖ సంజ్ఞై అన్నాడు. సుఖ దుఃఖం అంటే ద్వంద్వాలు, ద్వంద్వైర్ విముక్త అన్నాడు. చూసారా, సుఖ దుఃఖాన్ని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ద్వంద్వాల నుండి బయటపడు. ఈ అప్ అండ్ డౌన్ లైఫ్ ఉండకూడదు. పొద్దున బాగున్నాను, అన్ని అనుకూలంగా ఉన్నాయి, సాయంకాలం ఎవడో నా మాట పడలేదు, నేను ఏడుస్తున్నాను. ఈ దుఃఖము సుఖము కాదు. దీని నుంచి బయటపడు. ద్వంద్వాతీత స్థితిలోకి నువ్వు రావాలి. ద్వంద్వాతీత స్థితిలోకి రావాలి అంటే త్రిగుణాతీత స్థితిలోకి రావాలి. త్రిగుణాలలో ఉన్న, త్రిగుణాలు అంటే దైహిక భ్రాంతి, త్రిగుణాతీత స్థితి అంటే నిరాకార జ్యోతి స్వరూపం యొక్క భ్రాంతి. అర్థమైందండి? అంటే సత్యమైనటువంటి స్వరూపంలో మన జీవితాన్ని జీవించే విధానంలోకి రావడం అన్నమాట. అందుకనే ద్వంద్వైర్ విముక్త సుఖదుఃఖ సంజ్ఞై. అటువంటి వాడు పదం అవ్యయం తత్ అన్నాడు. అవ్యయమైనటువంటి అవినాశి పదం ఏదైతే ఉందో అది ప్రాప్తి చేసుకుంటాడు అంటాడు. కొంత డీటెయిల్స్ లోకి వెళదామండి. ఇప్పుడు బేసిక్ గా మీకు అండర్స్టాండ్ చేయించాను ఒక్కొక్క గుణం అనేది. ఇక్కడ మనకి ఏం చెప్పినాడో ఒకసారి కొన్ని విషయాలు ఇక్కడ మీకు మళ్ళీ చెప్తాను. జితసంగ దోష చెప్పాను, కొన్ని చెప్పవలసినవి ఉన్నాయి. ఇందులో గీతా శ్లోకాలతో కూడా రిలేట్ చేసిన విషయం కూడా ఉంది. ఇక్కడ అధ్యాత్మ నిత్య అన్నాడు. చూసారా, దానికి బ్రహ్మాండమైన ఒక శ్లోకం ఉందండి. దానికంటే ముందు ఏం చెప్పాడు ఇక్కడ? సంగదోష, జితసంగ దోష. దాంట్లో ఈ విషయ వికారాల వినివృత్త కామ కూడా తీసుకోవచ్చు. ఈ యొక్క కోరికలు మనం తగ్గించుకోవాలంటున్నాడు. దానికి 2వ అధ్యాయంలోని 71వ శ్లోకం రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. 271 విహాయ కామాన్య సర్వాన్ పుమాంశ్చరతే నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిమధిగచ్చతి అంటాడు అక్కడ. విహాయ కామాన్ అనే పదం వచ్చింది చూసారా, విహాయ త్యజించవయ్య అన్ని కామాలు, ఈ కామనలు కోరికలన్నీ త్యజించు అంటాడు. అది స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణము. అటువంటి వాడు శాంతిని అనుభవం చేస్తాడు. అధ్యాత్మ నిత్య దాంట్లో 6వ అధ్యాయంలోని 26వ శ్లోకంలో తీసుకుని వెళ్తున్నాను మిమ్మల్ని. యతో నిశ్చరిత ఆత్మ సంయమ యోగం, సెల్ఫ్ కంట్రోల్ అంటాడు. యోగా ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ అంటాడు ఇంగ్లీష్ లో చదువుకుంటే. సెల్ఫ్ అన్నమాట. ఆత్మ అంటే సెల్ఫ్. ఆత్మ అంటే చనిపోయిన తర్వాత ఆత్మకి శాంతి కలుగుగా అనుకోవడం కోసం కాదండి. ఆత్మ బ్రతికున్న మనిషిలో ఆత్మ ఉన్నది, చనిపోయిన వ్యక్తిలో ఆత్మ లేదు. సో చనిపోయిన వ్యక్తికి బ్రతికున్న వ్యక్తికి తేడా ఆత్మ ఉండటము, ఆత్మ పోవటము. ఇక్కడేమన్నాడు? అధ్యాత్మ నిత్య అన్న పదం గురించి చెప్తున్నాడు. యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యై తదాత్మన్యేవ వశం నయేత్. ఈ విధంగా మనం యోగం చేయడానికి కూర్చున్నాం అనుకోండి, మనసు పరిపరి విధాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది భౌతికం మీద. ఎందుకంటే 63 జన్మల సంస్కారాలు మన ఆత్మలో ఉన్నాయండి. 63 జన్మలు, 21 ద్వాపర యుగము, 42 కలియుగము. ఈ 63 జన్మల సంస్కారాలు దైహిక భ్రాంతితో కూడుకున్న సంస్కారాలు. నేను దేహం అన్నటువంటి విధానంలో నడిచిన సంస్కారాలు ఒక్కసారి పొమ్మంటే పోతాయా? అందుకనేమన్నాడు, ఎప్పుడైతే ఆ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు పరిపరి విధాలుగా వెళుతుంటాయో మళ్ళీ నువ్వేం చేయాలి? ఆత్మజ్ఞానాన్ని పెట్టుకుని యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం. అప్పుడు ఏమన్నాడు తర్వాత 3వ పంక్తి 4వ పంక్తి తతస్తతో నియమ్యై. దాని మళ్ళా ఒక నియమం అనుసారంగా మళ్ళీ నీవు తీసుకొని రా, అవన్నీ పక్కన పెట్టు, పరమాత్మతో యోగం చేయ. తతస్తతో నియమ్యై తద ఆత్మన్యేవ వశం. మళ్ళీ ఆత్మ మీద తీసుకొని నేను ఆత్మని అంది. అది అక్కడ అధ్యాత్మ నిత్య మీద వస్తుంది. వినివృత్త కామ దగ్గర 2వ అధ్యాయంలోని 59 అండి. మళ్ళీ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు 2వ అధ్యాయంలోని 54 నుంచి 72 కదా. 59లో కూడా విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ ఉందండి అందులో. పరం దృష్ట్వా నివర్తతే అని ఆఖరి పంక్తి ఏం చెప్తుంది? పరం అంటే పరమాత్మని నీవు అనుభూతి చేసుకున్నప్పుడే నీకు ఈ విషయ వికారాల కంప్లీట్ వంశముతో పాటు మొత్తం పోతుందంట. పరమాత్మతో నువ్వు ఎప్పుడైతే పరమాత్మ యొక్క ఉనికిని కనిపెట్టి పరమాత్మతో రాజయోగం ద్వారా ఆ యొక్క పరమాత్మ అనుభవంలోకి వచ్చినప్పుడు అప్పుడేమవుతుంది? రసవర్జం రసోప్యస్య అంటే కొద్దిగా కూడా మీకు మిగలదు. లేకపోతే పరమాత్మని తెలుసుకోకుండా బలవంతంగా నేను కామ క్రోధ లోభ మోహ అహంకారాలు కోరికలు లేకుండా చేసుకుంటానంటే అది ఇంపాసిబుల్ అనమాట. మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే పరమాత్మని పొందుతావు, పరమాత్మని పొందాలంటే మనం ఏం చేయాలి? ఆత్మ అనుభవం చేసుకోవాలి. అర్థమైంది? అందుకని అదే విషయాన్ని మనకి ఇక్కడ 2వ అధ్యాయంలోని 59లో చెప్తున్నాడు. ద్వంద్వైరి ముక్త ఒక్క శ్లోకం చెప్తానండి. సుఖదుఃఖే సమీకృత్వ లాభాలాభో జయాజయో అంటాడు కదా. తతో యుద్ధాయ యుజ్వస్వ
నైవం పాపం అవాప్స్యసి, ద్వంద్వాల నుంచి బయటకు వచ్చినట్లయితే నీవు అద్భుతంగా ఉండి. ఇందులో ఉపనిషత్తు యొక్క రిఫరెన్సెస్ కూడా నేను రాసుకున్నాను. అది తర్వాత మనం ఉపనిషత్తులు దాంట్లో చర్చించుకుందాం. కఠోపనిషత్తులు రాసుకునేవాడు రాసుకోవచ్చు. 2వ అధ్యాయంలో 2.3.14 అది అందులో కూడా ఏమన్నా కోరికలు పోయినప్పుడే అమృత తత్వం అన్నాడు. అంటే ఆత్మజ్ఞానం రావాలి అంటే కోరికలు ఉండాలి. భౌతిక కోరికలు ఆత్మ రెండిటికి కూడా 2 కత్తులు ఒక వరలో ఇమ్మడం అంటారు చూసారా. అదేవిధంగా ముండకోపనిషత్తు మనం చర్చించుకుంటాం. 3.2.2లో కూడా పరీక్ష లోకాన మనం ఇదివరకు చర్చించుకున్నట్టున్న వైరాగ్యము ద్వారానే పరమార్థ జ్ఞానము అన్నాడండి. అర్థమైందండి. సో ఈ విధంగా నిర్మాణ మోహ ఇందులో ఏమి ఇచ్చాడు భగవద్గీతలో చదువుకొని ఒక్కసారి మనం ముగించుకుందామండి. 15వ అధ్యాయంలోని 5వ శ్లోకము. నిర్మాణము. దురభిమానమును మోహమును త్యజించిన వారును, ఆసక్తియను దోషమును జయించిన వారును, ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలిన వారును, పరమాత్మ స్వరూపమునందు నిత్య స్థితులైన వారును, సుఖదుఖాది ద్వంద్వముల నుండి విముక్తులైన వారును అగు జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమ పదమును పొందుదురు. అర్థమైందండి. సో ఇక్కడితో మనం ఈ యొక్క చర్చను ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్లో ఈసారి ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్ మంత్రాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.